ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం HTMLలో కొటేషన్స్ అలాగే అబ్రివేషన్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు కొటేషన్స్ అంటే తెలిసిందే. నార్మల్గా కొటేషన్ అంటే మనకి సింగిల్ కోట్ అలాగే డబుల్ కోట్స్ అయితే ఉంటాయి కదా. ఈ HTMLలో కూడా మనకి కోట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ కోట్ అంటే ఏంటనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వెబ్సైట్ ఉంది లైక్ వికీపీడియా, సో ఇట్లాగా పెద్ద పెద్ద సైట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మన సోర్స్ అయితే తీసుకోవచ్చు. కానీ తీసుకున్నది మనకి మన వెబ్సైట్ లో వాళ్ళు మెన్షన్ అయితే చేయాలన్నమాట. అంటే ఎట్లాగంటే ఆ వెబ్సైట్ నుంచి నేను ఈ కంటెంట్ తీసుకున్నాను అని మెన్షన్ చేయాలి. లేదనుకో ఏమవుతుంది మెన్షన్ చేయకుంటే అంటే SEO పరంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. అసలు ఈ SEO అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇది ఎందుకు ఏంటి అనేది మనకి ఈ HTML లో కాదనమాట. SEO గురించి మన సపరేట్ ట్యూటోరియల్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు అయితే చెప్తాను. సో ఇప్పుడు మనకి SEOకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామో ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది యూజర్కి అయితే తెలియదు. ఈ లింక్ మనం మెన్షన్ చేస్తే ఆ లింక్ అనేది యూజర్ కనిపించదు, కానీ సెర్చ్ ఇంజిన్కి తెలుస్తుంది, గూగుల్కి తెలుస్తుంది మీరు ఏ వెబ్సైట్ నుంచి దీన్ని తీసుకున్నారు అని. అట్లా మీరు దానికోసం ఏం చేయాలంటే బ్లాక్ కోట్ అనే ట్యాగ్ తీసుకొని ఆ ట్యాగ్ మధ్యలో మీరు ఏదైతే వేరే వెబ్సైట్ నుంచి తీసుకున్నారో ఆ కంటెంట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సైట్ అనేది తీసుకుని సైట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఆ URL ఇచ్చినట్టయితే సెర్చ్ ఇంజిన్కి అర్థమవుతుంది అనమాట మీది ఇక్కడ ఏ వెబ్సైట్ నుంచి మీరు దీన్ని తీసుకున్నారు అనేది. ఇప్పుడు వచ్చేసి నార్మల్ కొటేషన్ అనమాట. సో ఈ కొటేషన్ అంటే మీకు తెలిసిందే డబుల్ కోట్స్లో అయితే ఉంటుంది కదా, అదనమాట. సో మనం నార్మల్గా కూడా డబుల్ కోట్స్ని యూస్ చేయొచ్చు పారాగ్రాఫ్లో వాటిలో, కానీ క్యూ అనే ట్యాగ్ అయితే మనం యూస్ చేయాలన్నమాట డబుల్ కోట్స్ కోసం. ఎందుకు డైరెక్ట్ గానే మన కీబోర్డ్ లోంచి మనం డబుల్ కోట్స్ ఎంటర్ చేయొచ్చు కదా, అట్లాగే ఎందుకు పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా డబుల్ కోట్స్ కూడా పెట్టచ్చు, కానీ అది యూజర్ కి సేమ్ అలాగే కనిపిస్తుంది. కానీ మనకి సెర్చ్ ఇంజిన్ ప్రకారంగా మనకి అది అలా పెట్టకూడదు అనమాట. మనం ఈ ట్యాగ్ ని యూస్ చేస్తేనే సెర్చ్ ఇంజిన్ కి తెలుస్తుంది అనమాట ఇది డబుల్ కోట్స్ మధ్యలో ఉంది అని. నెక్స్ట్ వచ్చేసి అబ్రివేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పారా ఉంది, ఆ పారాలో వచ్చేసి మీరు HTML CSS ఇట్లా మెన్షన్ చేశారనుకోండి. ఇప్పుడు HTML అంటే ఏంటని మీ ఆర్టికల్ చదివడానికి వచ్చిన యూజర్ కి తెలియదు కదా HTML అంటే ఏంటనేది. అప్పుడు ఈ అబ్రివేషన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని యూజర్ కనుక హోవర్ చేశారు అనుకోండి మౌస్ HTML మీదకి, అప్పుడు అతనికి పాపప్ లాగా వచ్చి HTML అంటే ఏంది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అతనికి కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ యూజర్ కి అర్థమవుతుంది ఓహో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అడ్రస్ ట్యాగ్. ఈ ట్యాగ్ ని వచ్చేసి ఎక్కువగా కాంటాక్ట్ అస్ పేజ్ అయితే ఉంటుంది కదా, ప్రతి వెబ్సైట్ కి కూడా కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూజర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కోసం కాంటాక్ట్ పేజ్ అయితే ఇస్తారు. సో కాంటాక్ట్ పేజ్ లో అడ్రస్ ఉంటుంది, లేదా ఈమెయిల్ ఉంటుంది, మొబైల్ నెంబర్, ఇట్లా మీరు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ వచ్చేసి సైట్ అనమాట. సో సైట్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి ఏదైనా మీరు క్రియేటివ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, దానికి టైటిల్ గా ఇవ్వచ్చు అనమాట. అంటే మీరు పోయం లేదంటే సాంగ్ మూవీ సంబంధించిన సో ఆర్టికల్ అయితే రాస్తున్నారు అనుకోండి వాటికి సంబంధించి, సో అప్పుడు మీరు ఈ సైట్ ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ వన్ వచ్చేసి BDO అనమాట. సో BDO అంటే బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అనమాట. ఈ బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి లెఫ్ట్ టు రైట్ అయితే రాస్తున్నారు కదా, లేదంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్ కి రాయాలనుకుంటే, అంటే ఇప్పుడు రాసింది మనం రివర్స్ లో రావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి BDO అనే ట్యాగ్ అయితే తీసుకొని అందులో వచ్చేసి DIR అంటే డైరెక్షన్ అనమాట. డైరెక్షన్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో RTL అంటే ఏంటి రైట్ టు లెఫ్ట్ అనమాట. సో రైట్ టు లెఫ్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట మనకి. సో అట్లా మనం డైరెక్షన్ ని చేంజ్ చేస్తాం అనమాట ఈ BDO ట్యాగ్ యూస్ చేసుకొని. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లాక్ కోట్ అయితే చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ బ్లాక్ కోట్ అనే ఒక ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. సో బ్లాక్ కోట్ ట్యాగ్ తీసుకున్నాను కదా, దీని మధ్యలో వచ్చేసి నేను కంటెంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ కంటెంట్ వచ్చేసి నేను వేరే వెబ్సైట్ నుంచి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అనమాట. సో దానికోసం నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట ఇది నేను వచ్చేసి ఆ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అని. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ ట్యాగ్ లో ఇప్పుడు వచ్చేసి మనం యాట్రిబ్యూట్ అయితే తీసుకోవాలి. సైట్ అనే యాట్రిబ్యూట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నారో ఆ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే సేవ్ చేస్తాం అనమాట. సో సేవ్ చేసి ఒకసారి పేజ్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. సో చూడొచ్చు వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా స్పేస్ వచ్చింది అనమాట. ఈ పారాకి మీరు చూస్తే ఫర్ 60 years అని స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది అనమాట. కానీ కింద నేను ఇంకో టెస్ట్ తీసుకున్నా, ఆ టెస్ట్ నార్మల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, కానీ ఇది మటుకు స్పేస్ వచ్చేసింది అనమాట. అండ్ అలాగే మనకి ఎటువంటి లింక్ కూడా ఇక్కడ కనిపించట్లే, కానీ మనం ఏం చేసాం ప్రోగ్రామ్ లో ఇక్కడ లింక్ కూడా ఇచ్చాం అనమాట. అంటే మనకి బ్రౌజర్ కి అర్థమవుతుంది అనమాట, బ్రౌజర్ కి సెర్చ్ ఇంజిన్ కి అర్థమవుతుంది ఇది మనం ఈ వెబ్సైట్ నుంచి మనం తీసుకున్నామని. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పారా అయితే తీసుకున్నాను, ఇంకో పారా. దీంట్లో వచ్చేసి మనం నార్మల్ డబుల్ కోట్స్ అనేది ఎలా యూజ్ చేయాలి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఆర్గనైజేషన్ అనే వర్డ్ నేను డబుల్ కోట్స్ లో అయితే పెడతాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ అనేది నేను డబుల్ కోట్స్ లో పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేస్తాను అనమాట. దీన్ని సేవ్ చేసి ఒకసారి మనం వెబ్ పేజ్ ని రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ ఇంకో పారా వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు డబుల్ కోట్స్ లో మనకి ఆర్గనైజేషన్ అనేది వచ్చేసింది. సో క్యూ అనేది తీసుకోండి. సో క్యూ అంటే మనకి కొటేషన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి కొలాబ్
కొలాబరేట్ అనేది కూడా మనకి కొటేషన్ లోనే వస్తుంది. అలాగే ఆర్గనైజేషన్ అనేది కూడా 2 కొటేషన్స్ లోనే వస్తాయి. చూడండి మనకి ఇక్కడ కొలాబరేట్ అనేది మనకి కొటేషన్ లో లేదు. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే కొలాబరేట్ అనేది కొటేషన్స్ లో వచ్చేసింది. అంటే దీనికి డిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది మనకి కొటేషన్, ఇది మనకి కొటేషనే, కానీ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అలాగే బ్రౌజర్ కి సెర్చ్ ఇంజిన్ కి ఇదైతే అర్థం అవుతుంది అనమాట, ఇది కొటేషన్స్ లో ఉందనేది. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఫ్రెండ్స్ అబ్రివేషన్స్ అయితే తీసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం అబ్రివేషన్స్ గురించి చూద్దాం. సో అబ్రివేషన్స్ అంటే తెలుసు కదా, మనకి ఏదైనా ఒక ఫుల్ ఫామ్ అనమాట. అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దానికి ఫుల్ ఫామ్ అనేది యూజర్కి అర్థమయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా రాసాను, WHO వాస్ ఫౌండెడ్ ఇన్ 1948. అంటే WHO అనేది 1948 లో స్టార్ట్ చేశారని. ఇప్పుడు వచ్చేసి WHO అన్నది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు WHO అంటే ద హూ వాస్ ఫౌండెడ్ ఇన్ 1948. సో అర్థం కాదు కదా యూజర్కి, చదివే అతనికి. కాబట్టి దీన్ని మనం అబ్రివేషన్స్ లో తీసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ ABBR అనే ట్యాగ్ అయితే తీసుకోండి. సో అబ్రివేషన్స్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టైటిల్ అనే అట్రిబ్యూట్ తీసుకోండి ఫ్రెండ్స్. టైటిల్ అని తీసుకొని టైటిల్ ఈక్వల్స్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చి సేవ్ చేస్తాం. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తాను వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ద WHO వాస్ ఫౌండెడ్ ఇన్ 1948 అని వచ్చేసింది. అండ్ అలాగే దీని కింద వచ్చేసి కొన్ని డాట్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు దీని కన్నా హోవర్ చేసాను అనుకోండి, మీకు ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? అట్లాగా మనకి దాని యొక్క మీనింగ్ అన్నది మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం అడ్రస్ అయితే చూద్దాం. సో అడ్రస్ ట్యాగ్ ఎందుకంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్కి సంబంధించిన ఓనర్ అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యూజర్ కోసం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే యూజర్ మనతో కాంటాక్ట్ అవ్వడం కోసం. ఇట్లా మీరు ఈ అడ్రస్లో మీ అడ్రస్ అయితే ఇవ్వచ్చు అనమాట. లైక్ ఇండియా అని ఇస్తున్నాను, సో ఇండియా అని ఇచ్చాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నాను. అలాగే నెంబర్ కావాలంటే మీరు నెంబర్ ఇవ్వచ్చు అనమాట. నేను వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 సో ఇట్లా నెంబర్ కూడా ఇచ్చాను. అండ్ అలాగే మీరు మీ మెయిల్ కూడా ఇవ్వచ్చు అనమాట కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ hello@gmail.com. సో ఇట్లా మెయిల్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో సేవ్ చేస్తాను, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు అడ్రస్ అనేది మనకు వచ్చేసింది. సో అండ్ అలాగే అడ్రస్ చూస్తే మనకి ఇటాలిక్లో వస్తుంది అనమాట అడ్రస్ అనేది. అండ్ అలాగే ఇదంతా కూడా ఒక్క లైన్లో వచ్చేసింది అనమాట. ఇదంతా ఒక లైన్లో రాకూడదంటే ఏం చేయాలి తెలుసు కదా, బ్రేక్ అయితే తీసుకోండి. సో బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇదంతా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే ఒక్క లైన్లో రాకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మనకి మొత్తం బ్రేక్ అయ్యి ఇప్పుడు అడ్రస్ చూడొచ్చు, ఇండియా, ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ అండ్ అలాగే మెయిల్. సో ఇట్లా మనకి అడ్రస్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం సైట్ అనే ట్యాగ్ గురించి చూద్దాం. సో సైట్ అనే ట్యాగ్ యూస్ చేసుకొని మనం టైటిల్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఏ టైటిల్ అయినా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి HTML అనేది ఇస్తున్నాను. సో సేవ్ చేస్తే ఇది మనకి ఇటాలిక్లో అయితే వస్తుంది అనమాట. రిఫ్రెష్ చేద్దాం, చూసారు కదా. సో HTML అనేది మనకి నార్మల్ ఇటాలిక్లో అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి BDO అనమాట. సో ఈ BDO అంటే ఏంటంటే బై డైరెక్షనల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్ అయితే ఉంది కదా, సో దీన్ని నేను వచ్చేసి BDO అయితే తీసుకుంటాను, BDO అనే ట్యాగ్ లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ DIR అనేది అట్రిబ్యూట్ అయితే తీసుకోండి. సో DIR అంటే మనకి డైరెక్షన్ అనమాట. ఇప్పుడు రైట్ టు L కాబట్టి RTL అనమాట. అంటే మనకి ఇది ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు హలో వెల్కమ్ అనేది మనకి రైట్ నుంచి లెఫ్ట్కి ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేసేసాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో ఈ వీడియో అనిపించినందుకు కింద కామెంట్ చేసి మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా ప్లీజ్ వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీకు వీడియోస్ అయితే తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.